హాయ్ అండి. ఈరోజు నేను ప్రత్యేకించి ఇక్కడ మన హైదరాబాద్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినందుకు గాను బోని అంటే వ్యాపార భాషలో అయితే బోని అంటారు. యాక్చువల్గా మొదటిసారి మనకి ఇక్కడ ఈ స్కూలు పద్మశ్రీ హై స్కూల్లో మన బోడుప్పల్లో హైదరాబాద్ ఈరోజు ఇక్కడ టీచర్లందరికీ కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని 369 యూనిక్ కాన్సెప్ట్లో భాగంగా అందించడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా చాలా ఉత్సాహంతో చాలా రకాల అభిప్రాయాలను కూడా తెలియపరచడం జరిగింది. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొత్తగా అంటే కొన్ని విషయాలు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాకు తెలిసిన విషయాలు వీళ్ళకి పంచడం జరిగింది. సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క టీచర్ ఒక వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు కావాలనే ఒక థీమ్తో ఈ సంవత్సరాన్ని నేను ఈరోజు ఇలా ప్రారంభించడం జరిగింది. సో ఇదే విధంగా ఈ జర్నీలో ప్రతిరోజు ప్రతి ఒక్క స్కూల్ని కలవాలనే నా ఆశయాన్ని నిజం చేయగలుగుతూ అలాగే నాకు ప్రోత్సాహాన్ని మీరందరూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మైండ్ విజన్ వేణుగోపాల్, చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ మైండ్ విజన్. నమస్కారం. Cognitive Skills Scalar Training Program workshop. In this workshop, what will happen? I will train your students to become a genius. Every student become a genius. Every person, before we born from the mother's womb, we already achieved 24 crore 99 lakhs 99,999 elements. Any guesses? From mother womb, before we born as a human, we already succeed here. How many? We chase the competition from how many? 24 crores 99 lakhs 999,999 999 people already users within mother's womb. Before we born, if I said in Telugu, would be very phenomenal in effectively can we understand. అంటే ఎన్ని కోట్ల మందిని ఓడించి నెగ్గింది ఒక పుణ్యకరమే. అదే మనిషి పైన మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ తెలుస్తుందా టీచర్స్? మనందరూ నేర్చుకుంది. రీప్రొడక్టివ్ సిస్టంలో స్పామ్ సెల్స్ ఇన్ని వెళ్తే ఒకే ఒక స్పామ్ సెల్ మనిషి అవుతుంది. 25 కోట్ల యావరేజ్ అంట, 25 కోట్ల కణాలు అంట, బీజ కణాలు వెళ్తాయి. 25 కణాల సముదాయంలోంచి ఒక్క కణమే ఫైట్ చేస్తుంది ఫెలోపియన్ ట్యూబ్లోకి. ఆ ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళిన ఆ ఒక్క కణమే మనిషిగా జన్మిస్తారు. సో ఇక్కడ చూడండి, 24,99,999 అంటే ఇంతమంది ఓడించే కెపాసిటీ ఉన్న మనిషి భూమి మీదకి వచ్చాక పక్కవాడిని చూసి భయపడుతుంది పోటీ. ఇప్పుడు చెప్పండి, నేను తెలుగులో చెప్తే బాగుంటుందా, ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది? సో టీచర్స్, వన్ థింగ్, మనం రోజు వస్తాం స్కూల్కి, కానీ నేను రోజు రాను. మాలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తాను. ఇప్పుడు తెలుసా, మాకు కూడా కొన్ని ఉంటాయి కదా, చాలా రకాల ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే, మనిషి యునిక్. ఎవ్రీబడి ఈజ్ అ యునిక్ క్యాపబిలిటీస్. ప్రతి ఒక్క మనిషి కూడా యూనిక్గా ఉంటారు, యూనిక్గా ఆలోచిస్తారు, యూనిక్గా చేయగలరు ఏ పనైనా సరే. ప్రతి దానికి కూడా 4 రీజన్స్ ఉంటాయి. మన బాడీలో 4 హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. ఆ 4 హ్యాపీ హార్మోన్సే మన చాలా పనిచేయాలి. ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేయాలన్నా ఆ హ్యాపీ హార్మోన్ యాక్టివేట్ అవ్వాల్సిందే. మీరు ఏదైనా పని చేయాలన్నా హ్యాపీ హార్మోన్ మీకు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఆ హ్యాపీ హార్మోన్ మీకు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు చేయలేకండి. తెలుసా, మనలో ఉన్న హార్మోన్స్ నాకు నడిపిస్తాయి. మన
పిట్యూటరీ గ్లాండ్ నుంచి అడ్రినల్ గ్లాండ్ వరకు కూడా ప్రతి దానికి నెగిటివ్స్ పాజిటివ్స్ రెండింటికి మనిషి కోపడడానికి హార్మోనే, హ్యాపీగా ఫీల్ అవ్వడానికి హార్మోనే, దొంగతనం చేయడానికి హార్మోనే, దౌర్జన్యం చేయడానికి హార్మోనే, అబద్ధం ఆడటానికి హార్మోనే, నిజం చెప్పడానికి హార్మోనే, ప్రతి దానికి హార్మోన్. ఎంతమందికి తెలిసింది? ఇదొక పెద్ద సైన్స్, ఇదొక పెద్ద సైన్స్. దీన్ని థామస్ విక్టర్ మెకాలే గారి దయ వల్ల కప్పేశారు, పూర్తి చేశారు. 1885లోనే 1835లోనే దీన్ని క్లోజ్ చేశారు. ఎందుకో తెలుసా? మీలో ఉన్న అద్భుతాన్ని మీరు ఆవిష్కరిస్తే ఇండియా ఎప్పుడో అమెరికన్ దాటేది, బ్రిటన్ ఇవన్నీ దాటేదినా? మన ఇండియాలో కూడా ఇప్పటికీ కూడా ఉన్న ప్రతిభావంతులందరూ కూడా ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి నౌకరీ చేస్తున్నారు తప్ప ఇండియాలో ఉండే అభివృద్ధి చేయట్లేదు. ఎందుకు? సిస్టమాటిక్ ప్రాసెస్, కంపారిజన్ అనే స్కిల్. ఇప్పుడు పెనుభూతం వైరస్ కాదండి, కరోనా వైరస్ కాదండి ప్రాబ్లం. కంపారిజన్, పోల్చుకోవడం పెద్ద కరోనా కన్నా డేంజర్. అది మనిషి అప్పుల్లో కూరుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? పక్క వాళ్ళతో పోల్చుకోవడం. ఒక టీచర్ బయట ఉన్నారనుకోండి, ఇంకో టీచర్కి ఇంకో ఫీలింగ్ వస్తుంది, నేను కూడా తీసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను తాగేయాలి ప్లాంట్. దానికి గాను హస్బెండ్స్ పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు, వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో తెలియదు, వాళ్ళు ఎంత టెన్షన్స్లో ఉన్నారో తెలియదు. కానీ లేడీస్ అని అంటలేదండి. నేను వేరే వాళ్ళ ఎగ్జాంపుల్గా ప్రతి దాంట్లో సినారియో చూసుకోండి. ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కూడా పిల్లలు. హలో, ఐమ్ స్వప్న, ఐమ్ బయోసైన్స్ టీచర్. ఈరోజు నేను వేణుగోపాల్ సార్ క్లాస్ విన్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇంకా చాలా చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ క్లాస్ వల్ల. సో నెక్స్ట్ టైం ఐ చేంజ్ మై యాక్టివిటీస్ అండ్ మై పర్సనలైజేషన్. సో బెటర్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ యశ్విత. గట్టిగా మేడం, కొద్దిగా గట్టిగా చెప్పండి మేడం, కొద్దిగా ఫ్రంట్కి రండి మేడం, వినపడదు. మై నేమ్ ఇస్ యశ్విత. ఈరోజు వేణుగోపాల్ సార్ క్లాస్ చాలా బాగుంది. ఈగోస్ అనేది చిల్డ్రన్స్ ద్వారా కానీ పేరెంట్స్ ద్వారా కానీ చేస్తాం, అవి ఎలా ఫేస్ చేయాలి, లేకపోతే ఈ ఫీలింగ్స్ గురించి ప్రతిదీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఎక్సలెంట్గా అనిపించింది, చాలా నాలెడ్జ్ తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఐఎమ్ టీచింగ్ ఎల్కేజీ టీచింగ్. ఓకే, ఈరోజు వేణుగోపాల్ సార్ చెప్పిన క్లాసెస్ చాలా బాగా అనిపించినాయి. వెరీ యూజ్ఫుల్ టాపిక్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ మౌనిక. ఈరోజు వేణుగోపాల్ సార్ ఇచ్చిన క్లాస్ నాకు చాలా బాగా అనిపించింది. 1 అవర్ అయినా సరే చాలా బాగా చెప్పారు. ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ నుంచి ప్రతిదీ సైకాలజీ అన్నీ చాలా బాగా నేర్చుకున్నాం మేము. థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఇస్ రజిత. టుడే హియర్ వేణుగోపాల్ సార్ క్లాస్. నేను బిహేవియర్లో నేను నాన్ అసెటివ్ బదులుగా అసెటివ్గా ఉండాలని అనుకుంటున్నాను. ఐఎమ్ ప్రశాంతి. ఈరోజు నేను వేణుగోపాల్ సార్ క్లాస్ విన్నాను. క్లాస్ వల్ల మనం పిల్లలతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. ఈ క్లాసు నెక్స్ట్ క్లాస్ కూడా వినాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ మోనిక. ఈరోజు వేణుగోపాల్ సార్ గారి క్లాస్ చాలా బాగుంది. సైకాలజీ చాలా విషయాలు మై నేమ్ ఈజ్ అనుష. వేణుగోపాల్ సార్ చెప్పింది చాలా బాగుంది. 1 అవర్లో 4 టైప్స్ గురించి చెప్పారు. ఫీలింగ్స్, ఎమోషన్స్, బిహేవియర్ గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. వేణుగోపాల్ సార్ చెప్పిన విషయం చాలా బాగుంది. 1 అవర్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఐ కెన్ చేంజ్ మై లైఫ్. मेरा नाम टिंकू है. आज जो सर ने बताया बहुत अच्छा था, उससे मेरी लाइफ चेंज करने की कोशिश करूँ और बच्चों को भी यही ट्राई करें. మేడం అక్కడ రీచ్ అవుతుందా వాయిస్? మీరు కూడా కనిపించాలనుకో. మై నేమ్ ఈజ్ సంపూర్ణ. ఈరోజు క్లాస్ చెప్పారు కదా సార్, చాలా బాగుంది. మేము కూడా ట్రై చేస్తాము, వేరే వాళ్ళకి చెప్తాము. బాగుంది. గోపాల్ సార్ చెప్పిన లెసన్ చాలా బాగుంది. మనం ఎలా చేంజ్ అవ్వాలి, పిల్లలతో ఎలా యాక్టివిటీ చేయించాలి, మన ఫ్యూచర్లో ఎలా నడుచుకోవాలి, బాగానే చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు వేణుగోపాల్ సార్ క్లాస్ చాలా బాగుంది. యాక్చువల్గా లైఫ్ స్టైల్ గురించి చేంజ్ చేసుకోవడం ఇన్ఫర్మేటివ్గా ఉంది. థ్యాంక్ యూ. మైసెల్ఫ్ శివాని, ఆమె ఇంగ్లీష్ టీచర్. మేము ఈరోజు వేణుగోపాల్ సార్ క్లాస్ విన్నాము.
లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, బిహేవియర్, ఈగోనెస్ అన్నీ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ క్లాస్. మై నేమ్ ఈజ్ ఎల్ఎం. వేణుగోపాల్ సార్ గారు చాలా బాగా చెప్పారు. ప్రతి టీచర్ ఒక సైకాలజిస్ట్గా మారాలని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే 4 ఫీలింగ్స్, బిహేవియర్స్, లర్నింగ్స్ అన్నీ చాలా బాగా చెప్పారు. లైఫ్ స్టైల్ గురించి కూడా చాలా